మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు. నిరంతరం ఏదో ఒక సందర్భాన్ని బట్టి భారత్ పైన విషం చిమ్మేటువంటి ప్రణాళికకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ పదే పదే చెప్పుకువస్తున్నటువంటి ట్రంప్ మరొకసారి ఈ అంశాన్ని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఎక్కడ సందర్భానుసారంగా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్ భారత్ యొక్క ఉద్రిక్త పరిస్థితులను తానే ఆపానని, తానే పూర్తిగా కంట్రోల్ చేశానని, ఆ యొక్క యుద్ధానికి ముగింపు పలికింది నేనే అని ఇక్కడ భారత్ ఏమాత్రం కూడా దాన్ని ఒప్పుకోకుండా ఖండిస్తున్నా కూడా పదే పదే తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నటువంటి ట్రంప్ తాజాగా మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా మరొకసారి చర్చకు దారితీశారు. గతంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో 5 నుంచి 6 విమానాలు కూలిపోయాయి, లేకుంటే నేలమట్టమైపోయాయి, పూర్తిగా ధ్వంసమయ్యాయి అంటూ చెప్పినటువంటి ట్రంప్ తాజాగా ఒక న్యూస్ పేపర్లో చూశారన్నటువంటి ట్రంప్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆ సంఖ్యను 8కి పెంచారు. 8 ఫ్లైట్స్ ఆ ప్రాంతంలో నేలకొరిగాయి. 7 మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఒకటి మాత్రం ఇంకా పాక్షికంగా గాయపడ్డట్టుగా పూర్తిగా అని ధృవీకరించామంటూ కూడా చెప్పుకోవచ్చారు. దీంతో మరొకసారి రెండు దేశాల మధ్య ఏదో ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ తీసుకురావాలి, ఏదో ఒక రకంగా భారత్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయాలి, ఏదో రకంగా పూర్తిగా ఈ యొక్క డైవర్షన్ చేసేటువంటి పరిస్థితికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ట్రంప్లో స్పష్టంగా కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ట్రంప్ మిగతా దేశాలన్నీ కూడా పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన వ్యాఖ్యలకు అసలు ఎక్కడా కూడా బేస్ లేకపోయినా కూడా దానికి సంబంధించిన ఆధారాలు 0%, 1% కూడా ఎక్కడ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నోటికి పని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిణామము ట్రంప్ నుంచి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సొంత దేశంలోనే అందుకనే వ్యతిరేకం మొదలవుతుంది. రోజుకొక మాట అన్నట్టుగా ట్రంప్ విధానాలు అక్కడ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు మాట్లాడిన మాట రేపటికి ఉండదు, కాబట్టి రేపు మాట్లాడే మాట ఎల్లుండికి ఉండదు. కాబట్టి ట్రంప్ పరిస్థితి పైన ఇప్పుడు పూర్తిగా అక్కడ కూడా ఆగ్రహ జ్వాలలు ఎక్కువ అక్కడ మొదలవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం అమెరికాలో. సరే, ఇంటర్నల్గా ఆ దేశంలో జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా రెండవసారి వచ్చినటువంటి తర్వాత నుంచి కూడా అంతకుముందు మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి, నా ఫ్రెండు మిత్రుడంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి ట్రంప్ ఆ తర్వాత పూర్తిగా ఒక్కసారిగా తాను మిగతా దేశాలు అన్నిటితో పాటుగా భారతదేశాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. వాణిజ్యపరమైనటువంటి సుంకాలు పెంపులో కానీ, ఇతరత్ర H1B వీసాలకు కానీ, మిగతా వీసాలకు సంబంధించి కానీ, వలసదారులకు సంబంధించిన అనేక అంశాలలో కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి ట్రంప్ రోజుకొక రకమైనటువంటి నిర్ణయాలతో, రోజుకొక మాటతో విచిత్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నారు. దీంట్లో భాగంగా ఇతర దేశాలలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా ఏలు పెడుతూ ఏదో రకమైనటువంటి కాంట్రవర్సీకి దారితీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధం, అటు పాకిస్తాన్ వచ్చి కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత భారత్ దగ్గరికి అప్పుడు భారత్ ఒప్పుకొని కాల్పుల విరమణ ప్రకటిస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఈ యొక్క ఖ్యాత అంతా కూడా నాదే, నా వల్లనే ఆగిపోయింది యుద్ధాన్ని, నేనే కంట్రోల్ చేయగలిగాననేటువంటి బీరాలు పలికినటువంటి అమెరికా మరలా అదే రకమైనటువంటి పరిస్థితికి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇక నోబెల్ బహుమతి వచ్చే వరకు ఇదే కొనసాగుతుందేమో, లేకుంటే ఈ ఉన్నత కాలం ఇట్లా మాట్లాడుతుంటారు కావచ్చు. కానీ ఒక్క ఆధారం మన సైనిక దళాలను కూడా చెప్తుంది అదే, పదే పదే చెప్తుంది అదే, ట్రంప్ చెప్పిందంత అబద్ధము, ఒక్క ఫ్లైట్ కూడా పూర్తిగా నేల కొరగలేదు, విమానం కూడా ఒరగలేదు, ఆపరేషన్ సింధూర్ పూర్తిగా పాకిస్తాన్ వచ్చి కాళ్ళబేరానికి వస్తే తప్ప ఆపింది లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇంకా మరొకసారి ఉగ్రవాద చర్యల గనక పాల్పడితే ఆపరేషన్ 2.0 ఉంటుందంటూ కూడా ఇప్పటికి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అటువైపు నుంచి పాకిస్తాన్కి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నటువంటి అమెరికా పదే పదే పాకిస్తాన్ నేతలతో మంత్రాలు జరుపుతున్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ అక్కడికి పిలిపించుకొని మరీ భోజనాలు పెడుతూ మాట్లాడుతున్నటువంటి ట్రంప్ భారత్ను ముఖ్యంగా, ఎందుకంటే చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏంటంటే భారత్ సూపర్ పవర్గా తొందరలోనే మారబోతుంది. ఇప్పటికే చాలా దగ్గరగా ఎకానమీ పెరుగుతూ టాప్ 3 కంట్రీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అతి తొందరలోనే సూపర్ పవర్ కంట్రీగా ఏర్పడితే అమెరికాకు పోటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికాతో సమవుజ్జిగా ఉండి అమెరికాను మించిపోయేటువంటి ప్రమాదం కొన్ని సంవత్సరాలనే ఉంది అనేటువంటి విషయం లెక్కలలో
చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చాలామంది ఆర్థిక నిపుణులు కూడా అదే చెప్తున్నారు. వచ్చే 2 దశాబ్దాలలో అమెరికాను మించి ఎకానమీ సాధించేటువంటి అవకాశం ఉంది పుష్కలంగా ఇండియాకి అని చెప్పేసి. అందుకే ఆ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి, ఆర్థిక పరిస్థితిని పూర్తిగా చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసేటువంటి ఈ యొక్క డైవర్షన్ మాటలు అనేటివిగా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక ప్రణాళిక అంటూ చాలామంది చెప్తున్నారు నిపుణులు. సో దీనికి కూడా ఆధారాలు లేవు ట్రంప్ చెప్పిన మాటల్లాగానే. కానీ ఆ రకమైన చర్చ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు తాజాగా మరొకసారి చర్చకు తీసుకువచ్చారు ట్రంప్. 8 విమానాలంటూ సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. సో ఈయన ఇప్పుడు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే దానికి మిగతా అన్ని దేశాలలో కూడా ఒక బలమైనటువంటి సంకేతం ఏర్పడేది. వారు కూడా అంత అటెన్షన్ ఉండేది. సూపర్ పవర్ కంట్రీగా ఉన్నటువంటి దేశం, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అమెరికా ఒక మాట మాట్లాడితే, ఒక స్టేట్మెంట్ ఇస్తే అన్ని దేశాలు కూడా అలర్ట్ అయ్యి ఆ స్టేట్మెంట్ని వాల్యూ అంత ఉండేది ఆ స్టేట్మెంట్కి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఒక అధ్యక్షుడి హోదాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఆ మాటకు వాల్యూ ఇవ్వచ్చా లేదా అనేటువంటి పరిస్థితులకు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. ఇది ఒక్కనే అంశమనే కాదు, చాలా అంశాలలో కూడా చూస్తే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, తర్వాత తెల్లారే అది కాదని చెప్పడము, రివర్స్లో మాట్లాడడం, ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు అనేది ఇక వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ సో తాజాగా ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. Pakistan and India, you know, I was in the midst of a trade deal with both of them. And then I read on the front page of a certain newspaper, I said, I don't know, mention the newspaper because it's usually fake news, but I heard they're going to war. 7 planes were shot down. An 8th was really badly wounded. But 8 planes were shot down essentially. And I said, this is war. And they were going at it